తాజాంశాన్ని చూస్తున్నాం. శ్రీశైలం శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, శ్రీశైలం శివారులో చిరుతపులి సంచారానికి సంబంధించిన వివరాలేంటి? షాహీన్, అర్ధరాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత 12 గంటల తర్వాత శ్రీశైలం శివారుల్లో ప్రధానంగా ఇది పాతాళగంగ మెట్ల మార్గం పక్క ప్రాంతం వస్తుంది. ఈ పాతాళగంగ మెట్ల మార్గం అంటే దాన్ని ఆనుకొనే మొత్తం అటవీ ప్రాంతం ఉంటుంది. నదీ తీరం కూడా, కృష్ణా నది తీరం కూడా, అది అక్కడ వాటర్ కూడా ఉంటాయి. తరచుగా ఈ ప్రాంతంలో శ్రీశైలం శివారు ప్రాంతాల్లో తరచుగా చిరుతపులు సంచరిస్తూ ఉంటాయి. అయితే తాజాగా అర్ధరాత్రి ఈ చిరుతపులి ఒక ఇంట్లోకి, సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటి ప్రాంగణంలోకి చిరుతపులి సంచరించి వెళ్లిపోయింది. అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు, ఎవరు చూడలేదు. ఉదయం సీసీ కెమెరాల్లో చూడడంతో ఈ చిరుతపులి వచ్చిపోయినట్లుగా తెలిసింది. అయితే ఎవరు అప్పుడు ఆ టైంలో మేల్కొని ఉండే పరిస్థితి లేదు కాబట్టి గతంలో కూడా ఇదే ఇంటి దగ్గరికి, సత్యనారాయణ ఇంటి దగ్గరకే చిరుతపులి వచ్చిపోయినట్లుగా స్థానికులు చెప్తున్నారు. అయితే అప్పట్లో సీసీ కెమెరాలు లేవు. తాజాగా చిరుతపులి వస్తూ ఉండడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. అయితే ఈ శ్రీశైలం అన్నది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. శివారు ప్రాంతాలకు తరచుగా ఇవి వస్తూ ఉంటాయి. అయితే ఎవరైనా ఫిర్యాదు చేస్తే గనక ఫారెస్ట్ అధికారులకు కానీ, దేవస్థానం అధికారులకు కానీ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఫారెస్ట్ వాళ్ళు చప్పుళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఎవరికి హాని తలపెట్టకుండా సాయంత్రము డప్పులు మోయించడం కానీ, ఏదైనా సౌండ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి చేయడం వల్ల చిరుతపుళ్ళు రాకుండా ఉంటాయి అనేది. అయితే ఇవి చాలా మంది శ్రీశైలం మెట్ల మార్గానికి ఆనుకొని కొంతమంది షెడ్లు వేసుకొని ఉన్నారు, కొంతమంది రేకుల ఇల్లులు నిర్మించుకొని ఉన్నారు. ఈ ప్రాంతాల్లోకి తరచుగా చిరుతపుళ్ళు తిరిగే ప్రాంతమే అది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఆ ప్రాంతాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికైతే చిరుతపుళ్ళు గతంలో కూడా ఏఈఓ ఇంటి దగ్గరికి ఇంకా ముందుకొచ్చి శ్రీశైలం ప్రధాన ప్రాంతంలోకి, అంటే శ్రీశైలం మధ్యలోకి వచ్చి ఇల్లు నివాస ప్రాంతంలోకి వచ్చి ఒక చిరుతపులి అప్పుడు కూడా సీసీ కెమెరాలను రికార్డ్ అయింది. అయితే ఎవరికి ఎలాంటి హాని తలపెట్టలేదు. అప్పుడు కూడా అర్ధరాత్రి చిరుతపులి వెళ్ళింది. అయితే ఇట్లాంటివి తరచుగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ధన్యవాదాలు శ్యామ్.